హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుడుతుంటాం కదా. ఆ ఫ్రాక్ అంటే చిన్న మనకి నార్మల్ డైలీ వేర్ గౌన్ లాగా మనకి బుట్ట హ్యాండ్స్ వచ్చేలాగా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ నేను లైనింగ్ బ్లౌజ్ని ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎక్కడైతే నాకు కొలతలేమీ లేదు, కొలతకి నార్మల్గా డ్రెస్సెస్ తీసుకుంటారు కదా, అలా డ్రెస్ కాకుండా నార్మల్గా నేను అది మెజరింగ్ తీసుకున్నాను అనమాట. డైరెక్ట్గానే మెజరింగ్ తీసుకొని ఆ మెజరింగ్తో ఇలా నేను వీటినైతే ఇలా నేను టేప్తోనే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ కింద మనకి ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచు కిందికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి 4 ఇంచులు పొడవు, అలాగే మనకి పైన ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. 4 ఇంచులు అంటే మనకి కింద ఇక్కడ చంక భాగం సైడ్ ఒక 2 ఇంచులకి ఇలా నేను తగ్గించి పెట్టేసుకుంటున్నాను. పైన ఉన్న దాంట్లో కింద సగానికి ఈ విధంగా పెట్టుకుంటున్నాను చంక సైడ్. షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, అలా మార్కింగ్ చేసేసుకొని అక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఆ 2 ఇంచుల్ని కూడా టచ్ అయ్యేలాగా మనం ఇలా మార్కింగ్ అనేది రౌండ్గా వచ్చేలాగా క్రాస్గా లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఆ తర్వాత మనకి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచులు అనమాట చుట్టూను కూడా. అందులో సగం వచ్చేసి మనకి 3 ఇంచులకి ఇలా ఫోల్డింగ్ చేసి తీసుకోవాలి, ఎందుకంటే మనకి చుట్టూ రౌండ్గా వస్తుంది కదా. సో అందుకని టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 3 ఇంచులకి ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్స్ లూజు. అలాగే మనకి పక్కన ఖర్చుకి కావాలి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా. ఇలా నేను ఆ 2 ఇంచుల నుంచి చంక సైడ్ కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ లోతు వచ్చేసి చేతి యొక్క లోతు వచ్చేసి 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ హ్యాండ్స్ యొక్క ఫోల్డింగ్ నుంచి కాకుండా లోపలికి 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ చేతుల యొక్క లోతుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా మనం ఈ హ్యాండ్స్ యొక్క లూజ్ కుట్టుకి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న దానికి 2 ఇంచులు చంక డౌన్కి అలా తీసుకున్నాం కదా, దానికి అన్నమాట అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మిగిలింది వచ్చేసి మనకి ఎక్స్ట్రా 2 ఇంచులు లేదా 3 ఇంచులు అలాగా నేను 2 ఇంచులు ఖర్చుకు వదిలేసి తర్వాత మనకి ఒక 4 ఇంచులు అలాగా 4 లేదా 3 ఇంచులు మనం ఇది బుట్ట హ్యాండ్స్ కోసం మనకి కుచ్చులో చిలగా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ పైన 1 ఇంచు నేను ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకొని హ్యాండ్స్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇది మనకి పైన కూడా మనకి బుట్ట హ్యాండ్స్ అనేవి రావాలి కదా, కొంచెం మనకి కుర్చీలు అనేవి. సో దానికోసం ఈ విధంగా నేను 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. చిన్నవి వస్తాయి బుట్ట హ్యాండ్స్ అనేవి. మీకు కొంచెం ఇంకా పెద్దగా రావాలి బుట్ట హ్యాండ్స్ అనేవి అనుకుంటే 2 ఇంచెస్కి పైన అలా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా మనం రౌండ్గా ఈ విధంగా కలిపేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ మనకి చంక కుట్టు దగ్గర అది హ్యాండ్స్ లూజ్ ఉంది, లూజ్ కుట్టికి ఒక మార్కింగ్ అలా వేసేసుకోవాలి గుర్తు కోసం. మధ్యలోకి ఎంచుకున్న జాయింట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ చేతుల యొక్క డౌన్ వచ్చేసి మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, జాయింట్ చేసేటప్పుడు అది ఎట్ సైడ్ వస్తుందో అటు సైడ్ చూసి మనం కట్ చేసేసుకొని కుట్టుకోవచ్చు, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఎక్కడైతే నేను ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి 2 ఇయర్స్ పైన ఉండే పాపకి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ముందు భాగం కోసం ఇక్కడ నేను 8 ఇంచులకి ఈ విధంగా మనకి చిన్న జాకెట్ లాగా వస్తుంది కదా, అది జాయింటే, జాకెట్ అనేది సపరేట్ ఏం కాదు, చిన్న ఫ్రాక్కి పైన జాకెట్ లాగా వస్తుంది కదా. సో దానికి కింద ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకున్నాను. ఈ విధంగా నేను పైన 8 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకి ఖర్చు వచ్చేసి మనకి ఈ విధంగా కొంచెం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి నెక్ వచ్చేసి 2 ఇంచెస్కి నెక్ డౌన్ అనేది, అలాగే మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న పాప సైజ్ కాబట్టి 4 ఇంచులకి చంక డౌన్ అనేది తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకి అయితే 6 ఇంచులు తీసుకుంటాం కదా, ఇది చిన్న పాప కాబట్టి 4 ఇంచులకి అయితే సరిపోతుంది. అలాగే ఈ చంక డౌన్ వచ్చేసి 1 ఇంచ్కి తీసుకుంటున్నాను. మనకి నార్మల్గా అయితే 1.5 తీసుకుంటాం కదా పెద్దవాళ్ళకి, కొంచెం లావుగా బక్కగా ఉన్న వాళ్ళకి అలాగా. ఇది చిన్న పాపది కాబట్టి 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని చంక డౌన్ అనేది ఈ విధంగా తీసేసుకుంటున్నాను. అలాగే మనకి ఈ నెక్ వచ్చేసి మనకి ఎక్కువ డీప్ తీసుకోవట్లేదు, ముందు భాగం కాబట్టి
ఒక 2 ఇంచులు అలా పెట్టేసుకుంటాను. ఇది మనకి బ్లౌజ్ నడుము కుట్టు వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చేసి 18 ఇంచులు, 19 కాదు 18 ఇంచులు అలా ఉంటుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను మనకి సైడ్ ఖర్చు కోసం. ఇందులో మనకి సగం వచ్చేసి 9 ఇంచులు అలా ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే 2 లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మధ్యలోకి ఈ విధంగా 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ మనకి చిన్నగా మనకి నడుము కుట్టు లాగా వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 సైడ్స్ చిన్నగా మనకి, ఎక్కువ కాదు, కొంచెం పట్టేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనకి ఈ నెక్ చెప్పాను కదా 2 ఇంచెస్కి తీసుకోవాలి అనుకున్నాను. కాకపోతే మనకి ఒకవేళ నెక్ అనేది తల అనేది పట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి 2.5 ఇంచులకి తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చిన్నగా 1/2 ఇంచ్కి ఇలా మనం లోతోనే తీసుకొని రౌండ్ వచ్చేలాగా ఇలా మనం నెక్ని డ్రా చేసుకోవాలి. ఒకవేళ మనకి ఈ నెక్ అనేది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే బ్యాక్ పార్ట్కి కొంచెం ఎక్కువ డీప్ తీసేసుకొని అలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా నేను మీకు వీడియోలో చూపించిన విధంగానే 2.5 ఇంచెస్కి ముందు పార్ట్ని ఈ విధంగా నెక్ తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకి నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచులకి మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. నార్మల్గా అయితే మనం పెద్దవాళ్ళకి 2.5 అలా తీసుకుంటాం కదా, సో ఇది 2 ఇంచెస్కే తీసుకున్నాను. ఇక్కడ మనకి ఎక్కువ ఇది ఖర్చు కూడా తీసుకోవట్లేదు సైడ్కి, ఎందుకంటే చిన్న పాప ఫ్రాక్ కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. జస్ట్ 1 ఇంచ్కి ఇలా నేను మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా చేసేసుకున్నాను. ఇది మనకి 8 ఇంచులకి పొడవు తీసుకున్నాం కదా, చిన్న మనకి ముందు పార్ట్ చిన్న బ్లౌజ్ లాగా పైన ఇది ఫ్రాక్కి, కింద ఫ్రాక్కి. ఒకవేళ మనకి కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఈ నెక్ కొంచెం చిన్నగాదని చెప్పేసి చెప్పాను కదా, 2.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాను. ఇంకొంచెం మళ్ళీ డౌట్ వచ్చి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అది నెక్ వచ్చేసి డీప్ 2.5 ఇంచులు, బ్యాక్ పార్ట్కి 3.5 ఇంచులు తీసుకుంటాను అనమాట. 1 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటాను. ఇప్పుడైతే మనం ముందు భాగం అయిపోయింది, వెనకాల భాగంకి ఈ విధంగా సేమ్ ఇదే కొలతతోనే ఇలా నేను డైరెక్ట్గా ఈ విధంగానే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మెజరింగ్ తీసుకున్న కొలతనే కాబట్టి ఇందులో మనకి ఇంకా వేరే కొలతలు ఏమి ఉండదు సపరేట్గా. సో ఇదే విధంగా నేను ఇలానే పెట్టేసి నేను నెక్ని కొంచెం డీప్ తీసుకుంటాను కదా, ఆ నెక్ అనేది తర్వాత కట్ చేసుకుంటాను. 3.5 ఇంచులకి అలా మార్కింగ్ చేసేసుకొని ఈ 3.5 ఇంచులు తీసుకుంటే మనకి ఈ నెక్ తలకాయ మనకి పట్టకుండా అలా మనకి పట్టేసినట్టుగా ఏమనిపించదో, మనకి తలకాయ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది మనం వేసుకునేటప్పుడు, ఫ్రాక్ వేసుకునేటప్పుడు. సో ఈ విధంగా అయితే నేను ఖర్చుతో కలిపేసుకొని 3.5 నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి పైనకి వచ్చేసి కొంచెం ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా రౌండ్గా మనకి 1/2 ఇంచ్కి ఈ విధంగా రౌండ్ వచ్చే విధంగా లోపల నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసి నెక్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి మనం ఈ చంకా లోతు అనేది తీసుకోవాలి కదా, 1/2 ఇంచ్కి ఈ విధంగా చిన్నగా మనకి డాట్స్ పెట్టేసుకొని మెల్లిగా ఈ విధంగా మనం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్కి మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మనం ఇందాకనే తీసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు, అది సరిపోతుంది. ఇది ముందు పార్ట్కి అన్నట్టు చిన్నగా ఇక్కడ మనకి చంక భాగం దగ్గర చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. మిగిలిన క్లాత్లో మనకి ఫ్రాక్ ఉంటుంది కదా, కింద ఫ్రాక్కి చుట్టూ సర్కిల్ లాగా వస్తుంది కదా, అందులో మనకి ఇది కొంచెం సరిపోతుంది పైన వరకే, మరీ కింద లాంగ్ పెట్టకుండా కొంచెమే పెడుతున్నాను. ఇది మనకి ఇది సైడ్ కొంచెం పొడుగ్గా ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇంకా ఇటువైపు జాయింట్ చేసేసుకొని మనం రౌండ్ కొంచెం పొడుగ్గా వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు లైనింగ్ క్లాత్ కొంచెం పెద్దగా ఉంది అనుకోండి, కింద వరకైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఇది చీరలో మిగిలిన క్లాత్తోనే నేను ఈ ఫ్రాక్ అనేది కుడుతున్నాను. ఈ సర్కిల్ ఎంతవరకు వస్తుందో తెలియదు, మనకి రౌండ్గా ఆ సర్కిల్ వచ్చినంత వరకు నేను పెడతానమాట. ఇప్పుడైతే మనకి ఈ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ కొంచెం అంచుపట్టి వచ్చింది కదా, ఇది అంచుపట్టిలోంచి మనకి బుట్ట హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని కింద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టేసుకొని పైన కూడా ఒక 1/2 ఇంచు మనకి చుట్టూ కూడా ఈ జాకెట్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని
మనకి తర్వాత కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్స్ జాయింట్ ఉందని దాన్ని కట్ చేసేసాను. ఇదైతే మనకి కొంచెం జాయింట్ పడుతుంది లైనింగ్ క్లాత్. హ్యాండ్స్ మనకి ఆ పొడవు ఉంది కదా, ఆ పొడవునే వస్తుందన్నమాట. మనకి కుచ్చులు వస్తాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని కూడా ఒకేసారి ఈ విధంగా పెట్టేసి కట్ చేస్తున్నాను. ఈ కింద మనకి జాకెట్ క్లాత్ కనిపిస్తుంది కదా చీరది, దానిని 4 మడతలు చేసి ఒకేసారి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. ముందు భాగానికి వెనుక భాగానికి ఈ చివరి నుంచే కట్ చేసేస్తున్నాను. దీనిని కింద అంచు వచ్చేసి మనకి రౌండ్ సర్కిల్ ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది. దీనిని కూడా ఈ విధంగా నేను ఫస్ట్ నెక్ నుంచి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనకి చుట్టూ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత ఖర్చు ఉండే విధంగా చూసుకొని దీనిని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళకైతే మనకి క్లాత్ అనేది అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది కదా, అందు గురించి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చుట్టూ కూడా 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మనకి జాయింట్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ఇవి రెండు సపరేట్గా తర్వాత కుట్టేటప్పుడు తీసుకోవచ్చు. ముందు పార్ట్ ఈ విధంగా అయిపోయింది. బ్లౌజ్ అనేది పైన మనకి జాకెట్ లాగా కట్ చేయడం అయిపోయింది కదా, దాని కింద ఫ్రాక్ జాయింట్ చేసాం కదా చిన్నగా మనకి ఒక 4-5 కుచ్చులు పెట్టుకొని. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ 22 ఇంచెస్ అనుకున్నాను, కానీ 22 కాదు 25 ఇంచెస్ పొడవు వచ్చేసి. అందుకే నేను 25 ఇంచెస్కి ఈ విధంగా నేను పెట్టేసుకుంటున్నాను. కింద ఫోల్డింగ్ ఏమి ఉండదు, మనకి కింద అంచు వచ్చింది కాబట్టి ఫోల్డింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి 25 ఇంచెస్ నుంచి కింద ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి జాయింట్ నడుం సైడ్ మనకి సైడ్కి జాయింట్స్ అవి ఉంటాయి కదా, ఆ జాయింట్స్ వచ్చే సైడ్ ఈ విధంగా నేను 1 ఇంచ్కి క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే మనకి సైడ్ జాయింట్స్ అనేవి రెండు సమానంగా వచ్చేస్తాయి, కింద పైన రాకుండా. అలాగే మనకి ఈ పైన మనం జాకెట్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, దానికి కూడా సేమ్ అంతే. సైడ్కి ఇది నడుం సైడ్ మనకి ఒక 1/2 ఇంచ్ అంతా క్రాస్గా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ అనేవి సమానంగా వచ్చేస్తాయి. హ్యాండ్స్ నుంచి కూడా మనకి ఈ క్రాస్ తీసుకోవడం వలన మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. పైనుంచి కింద వరకు సైడ్ జాయింట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేస్తుంది. అందు గురించి నేను 2 సార్లు రిపీట్ చెప్పాను, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. ఇప్పుడైతే మనకి ఇది కట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రాక్ రౌండ్ సర్కిల్ వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి 18 ఇంచులు కదా, 1 ఇంచ్ మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కదా, సో 19 ఇంచులు అనమాట. మనకి ఇది ఎక్కువ క్లాత్ అయితే లేదు, సో దీనికి సరిపడా మాత్రమే ఉంది. మనకి 1 ఇంచ్ అలా మిగులుతుంది. సో దాన్ని చూసుకొని మనం దీనికి కుర్చీలు అనేవి వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనకి సైడ్కి ఇలా ఉంది కదా, పైన ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే ఈ విధంగా మనం కట్ చేసి తర్వాత కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. కింద కూడా మనకి క్రాస్గా ఉంది కదా, క్రాస్గా ఉన్న దాన్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి దీనిని. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఈ లైనింగ్ క్లాత్ని. ఇది మనకి సగం వరకు కూడా రాదు, పైన కొంచెం సర్కిల్ లాగా వస్తుందంతే లైనింగ్ క్లాత్ అయితే. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ని ఇలా నేను జాయింట్ చేసుకుంటాను అనమాట. మనకి బ్లౌజ్ క్లాత్ని అలాగే మనకి లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా ఇలా పెట్టేసుకొని మనకి లోపల సైడే ఈ విధంగా డైరెక్ట్గా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను చుట్టూ కూడా. కొన్నిసార్లు అయితే మనం నెక్ సైడ్ నుంచి మనం బయట వైపు నుంచి పెట్టేసుకొని డైరెక్ట్గా నెక్కి చేతి పని లాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా మనం నెక్ని వేసేసుకుంటాం కదా, అలా అయినా చేసుకోవచ్చు. అలా కాకుండా దీనికి కొంచెం గల్లపట్టి వచ్చేలాగా పెట్టేసుకుందామని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఈ లైనింగ్ క్లాత్ని లోపల నుంచి ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చుట్టూ కూడా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్స్ట్రా ఉండే విధంగా తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ తక్కువైనా కూడా మనకి ఇందులో అడ్జస్ట్ అయిపోతుంది. ఇది కొత్త వారికి ఈజీగా అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను. ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకో పార్ట్కి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా నేను జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా నెక్ నుంచి జాయింట్ చేసేసుకొని బయట వైపు నుంచి పెట్టేసుకొని మనకి ఈ లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి అలా అయినా కుట్టుకోవచ్చు నెక్ని.
చూసారు కదా, ఈ విధంగా నేను రెండింటిని కూడా జాయింట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి ఈ నడుం కుట్టు కోసం ముందు భాగంకి వెనకాల భాగంకి రెండింటికి పెట్టుకున్నాం కదా. సో అది మనం 3 ఇంచులకి మార్కింగ్ చేసిన వరకు ఇలా సన్నగా కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. ఇలా రెండింటికి జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి. ఈ నడుం పట్టి అనేది కొంచెం కుట్టులాగా ఇలా రెండింటికి వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనకి 2 నెక్కులు 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది మనకి చిన్నపిల్ల సైజ్ కాబట్టి కొంతమందికి తలకాయ అనేది చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సో దాన్ని చూసి మీరు తలకాయ పట్టే విధంగా మనం నెక్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ విధంగా నేను ముందు పార్ట్కి ఖర్చుతో కలుపుకొని 2.5 ఇంచులు, అలాగే మనకి 1/4 ఇంచు వచ్చేసి మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది. అలాగ నేను దీన్ని అయితే మార్కింగ్ చేసి కటింగ్ చేసి ఈ నెక్ని అయితే రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనకి నెక్ 4 ఇంచెస్కి పెట్టుకొని 3.5 ఇంచులు మనకి నెక్ వస్తుంది. 1/2 ఇంచ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది. అలాగ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే 2 సార్లు మనం దీన్ని ఈ డబల్ కుట్టు వేసేసుకొని ఈ షోల్డర్స్ అనేవి జాయింట్ అయితే చేసేసుకున్నాను. బ్లౌజ్ పైన పార్ట్ ఇది చిన్న జాకెట్ లాగా అనమాట. బ్లౌజ్ అని వచ్చేస్తుంది, ఎందుకంటే డైలీ చెప్పడం వలన వీడియోస్లో అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మనకి నెక్ని ఇలా నేను స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. గల్లపట్టి అనమాట, చేతి పని లేకుండా. ఇక్కడ గల్లపట్టి కోసం మనం క్లాత్ని జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడ మనం ఈ జాయింట్ చేసినవి మనకి జాయింట్స్ అనేవి పైన వైపు ఉండే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. రౌండ్ దగ్గర మనకి ఇక్కడ కొంచెం మనకి ఇలా తిరుగుతుంది కదా రౌండ్, అక్కడ మనం చిన్న మనకి కుచ్చు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఈ పట్టీని కొంచెం ఇలాగ చిన్నగా ఫోల్డింగ్ చేసేస్తే మనకి చిన్న కుచ్చులాగా వచ్చేస్తుంది. అక్కడ మనకి నెక్ అనేది నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది, పట్టేసినట్టుగా రాకుండా. ఇక్కడ నేను ఇలా అయితే నేను రౌండ్గా వేసేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా ఒకేసారి జాయింట్ చేసేసి సపరేట్ ముందు పార్ట్కి సపరేట్గా, వెనకాల పార్ట్కి సపరేట్ వేయకుండా ఇలా ఒకేసారి వేసేస్తున్నాను అనమాట. ఇది వెనకాల భాగంకి కూడా సేమ్ అదే విధంగా మనం చిన్నగా మనకి రౌండ్ తిరిగే దగ్గర చిన్న కుర్చీలాగా పెట్టేసుకొని దీన్ని అయితే మనకి ఈ లోపల వైపు ఖర్చు కొంచెం 1/4 ఇంచు ఉండే విధంగా పెట్టేసుకొని దీన్ని అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను గల్లపట్టిని. ఇక్కడ మనకి ఈ క్లాత్ని కొంచెం లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఇలా మనం సైడ్కి ఇలా కుట్టు అనేది తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిని ఈ విధంగా ఈ క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు మనం ఈ గల్లపట్టిని కుట్టుకోవాలి. ఇప్పుడు ఓన్లీ జాయింటే చేశాను. ఇప్పుడు ఎలాగ అంటే ఇప్పుడు మనం పైన వైపు సీదా వైపు నుంచి పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి 1/4 ఇంచు ఫోల్డింగ్ చేసి మరొక 1/4 ఇంచు ఇలా చిన్న పట్టి వచ్చేలాగా పెట్టేసుకొని మనం నెక్ పట్టిని వేసుకోవాలి. ఇక్కడ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా. అలాగే కింద మనకి క్లాత్ అనేది ఎక్కడ కూడా మనకి 2 పట్టేసినట్టుగా లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత చిన్నగా కావాలంటే ఈ పట్టి అనేది అంత నెక్ పట్టి అనేది అంత చిన్నగా వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ గల్ల పట్టి వేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ వెడల్పు తీసుకోకుండా ఒక 1 ఇంచ్ తీసుకుంటే మనకి 1/4 ఇంచ్ వచ్చేసి మనకి ఫస్ట్ జాయింట్కి వెళ్ళిపోతుంది. మిగిలిన 1/4 ఇంచు ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకొక 1/4 ఇంచులో ఇలా చిన్న పట్టీలాగా వచ్చేస్తుంది అనమాట. అటు ఇటుగా మనకి 1 ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఈ నెక్ని మెల్లిగా ఫోల్డింగ్ చేసుకోవాలి రౌండ్గా. ఒకవేళ సేమ్ ఇదే విధంగా గల్ల వేసేసుకొని ఇది గల్లపట్టి కాకుండా చేతి పని చేసుకోవాలి అనుకుంటే మనం ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తున్న క్లాత్ని ముందే ఫోల్డింగ్ చేసేసి మనం నెక్ని జాయింట్ చేసేసి ఆ తర్వాత మనం నీట్గా ఈ విధంగా లోపలికి చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం చేతి పని వేసుకుంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ మనం నెక్ని బయట వైపు నుంచి క్లాత్ని జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ చేయకముందే మనం క్లాత్ని ముందే కొంచెం చివరి నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చిన్నగా. అలా చేసేసి ఇలా జాయింట్ చేసేసి ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ చేసేదానికి బదులు ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ మనం దీనిని చేతి పని చేసుకోవడం అనమాట. మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియట్లేదు, కాకపోతే కొంచెం క్లియర్గానే చెప్తున్నాను. ఇక్కడైతే మనం ఈ కుర్చీలు అన్నీ కూడా లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని ఈ లాస్ట్లో ఈ విధంగా నేను ఈ పట్టీని అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే మనకి రౌండ్గా నీట్గా వచ్చేసింది పట్టీ. ఇప్పుడు మనం ఈ చివరి నుంచి కూడా ఇంకొక రౌండ్
ఈ గల్ల పట్టీ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక పార్ట్ మాత్రమే అయిపోయింది వేసుకోవడం, ఒక సైడ్ కుట్టు మాత్రమే. ఇప్పుడు ఇంకొక సైడ్ అనమాట ఈ చివరి నుంచి వేసుకోవాలి. ఇందాకైతే మనకి లోపల నుంచి వేసాం కదా, ఇప్పుడు మనం ఈ చివరి నుంచి వేసేసుకుంటే మనకి నెక్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. మనకి ఇది గల్ల కూడా తొందరగా ఓడిపోదు, స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి 2 సైడ్స్ కూడా ఇలా కుట్టు వేయడం అయిపోయింది, 2 పట్టీలు వచ్చేలాగా చూసారు కదా, ఏ విధంగా ఉంటుంది మనకి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ కొంచెం డీప్ తక్కువ ఉంటుంది, బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనకి హ్యాండ్స్ జాయింట్ అనమాట. ఇక్కడైతే మనం హ్యాండ్స్కి ఇలా మనం మధ్యలోకి షోల్డర్ దగ్గర జాయింట్ ఉండే విధంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్యలోకి ఈ విధంగా చిన్న కట్స్ లాగా, దీనికి కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు మర్చిపోయామన్నమాట, అందు గురించి ఇప్పుడు నేను దీన్ని ఈ విధంగా సమానంగా చేసుకొని మధ్యలో చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ని బయట మనకి సీదా ఎటువైపు ఉందో, మనకి ఇలా ఇది బ్లౌజ్ క్లాత్ సీదా ఎటువైపు ఉందో అటువైపు పైన వైపు ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఈ లైనింగ్ క్లాత్ని. ఇక్కడ మనం కట్స్ పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర జాయింట్కి, ఆ రెండు కూడా లైనింగ్ క్లాత్ది అలాగే బ్లౌజ్ క్లాత్ది రెండు సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకొని, ఆ తర్వాత దీనిని ఈ విధంగా మనం లోపలికి కొంచెం మనకి ఒక పావించ్ అంతా ఖర్చు ఉండే విధంగా జాయింట్ అయితే చేసేసాను. ఇప్పుడు మనకి దీనికి చేతి పని లాంటిది ఏం చేయట్లేదు, మనకి చిన్న పట్టిలాగా కూడా ఏం రాదు, మనకి నీట్గా వచ్చేస్తుంది. ఈ హ్యాండ్స్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కనుక స్టిచ్చింగ్ చేశారంటే. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే ఈ విధంగా పెట్టి చూస్తున్నాను కుట్టు వేద్దామని, కానీ కుట్టు వేస్తే మనకి నీట్గా అనిపించదు. సో అందుకోసమే నేనేం చేశానంటే, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసాం కదా లోపలికి, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పైనకించి మరొక కుట్టునైతే వేసేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈ హ్యాండ్స్ లోపలికి మంచిగా అతికినట్టుగా లోపలికి ఇలా మనం పెట్టేసుకున్నామంటే నీట్గా అలానే ఉండిపోతుందన్నమాట. మళ్ళీ అటు ఇటు మనకి బయటికి ఉబ్బినట్టుగా ఏం అనిపించదు. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ క్లాత్తోని ఇలా మనం చివరి నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలన్నమాట రెండింటిని కూడా. ఇక్కడ మనకి క్రాస్ ఏ విధంగా అయితే ఉందో అలా మనం దీనిని తిప్పేసుకుంటూ కుట్టు వేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా దీనిని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకి చివరన అటొక 1.5 ఇంచు ఇటొక 1.5 ఇంచు లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ పడుతుంది. అది మనం హ్యాండ్స్ని జాయింట్ చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదా మనం ఇప్పుడే ముందే జాయింట్ చేసేసి హ్యాండ్స్ని కుట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనకి ఈ హ్యాండ్స్ అనేది విధంగా లూజ్ కుట్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా మనకి సైడ్కి ఈ విధంగా మిగులుతుంది. ఇందులో మనకి ఖర్చుకుపోను మళ్ళీ ఇదంతా కూడా మనకి ఇది ఇలా మనం చిన్న చిన్న ఇది బుట్ట హ్యాండ్స్ కోసం విధంగా మనం కుర్చీలాగా పెట్టుకుంటాం కదా, సో ఇది పెట్టేసుకొని మనం చూసేసుకోవాలి ఎక్కడి నుంచి మనకి వస్తే కరెక్ట్గా సరిపోతుంది అనేసి హ్యాండ్స్కి. ఇప్పుడైతే నేను ఈ హ్యాండ్స్ లూజ్కి మనం ఒక మార్కింగ్ వేసాం కదా లూజ్ కుట్టు కోసం సైడ్కి హ్యాండ్స్కి, అక్కడ కొంచెం దాని అవతల నుంచి ఈ విధంగా మనకి చిన్న చిన్న కుర్చీలు వచ్చే విధంగా ఇలా కొంచెం క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేస్తే మనకి చిన్న కుర్చీలు అనేవి వచ్చేస్తాయి. ఇక్కడైతే మనకి ఒక 6-7 వస్తాయి అనుకుంటా కుర్చీలు అనేవి. ఎందుకంటే మనకి ఎక్కువ కుర్చీలు కావాలంటే మనకి సైడ్కి క్లాత్ అనేది ఇంకొంచెం జాయింట్ చేసుకుంటే ఎక్కువ కుర్చీలు అనేవి వస్తాయి. చిన్న పాప కాబట్టి ఈ కుర్చీలు అయితే సరిపోతాయి ఇక్కడ వేసుకున్న కాడికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోతుందా లేదా ఒకసారి చూసుకుందాం పొడవు చూసేసుకొని. ఇక్కడైతే మనకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నది అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైనకించి ఇంకొక డబుల్ కుట్టు అనేది వేసేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఎందుకంటే మనకి ఇది వేసుకున్న కుర్చీలు అనేవి మళ్ళీ ఇంకొకసారి ఊడిపోకుండా కొంచెం గట్టిగా ఉండడం కోసం దీనిపైనకించి ఇంకొకటి వేసుకుంటున్నాను. మనకి కుట్టిన తర్వాత చూడండి ఏ విధంగా వస్తుంది అనేది. ఈ బుట్ట హ్యాండ్స్ చిన్న పిల్లలకైతే చాలా బాగా నీట్గా ఉంటుంది. ఇలా కనుక వేసి కుట్టి వేశారంటే. ఇప్పుడైతే మనకి చిన్నగా ఈ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు దీన్ని అయితే ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ వైపుకి ఎటువైపు వస్తుందో చూసుకొని దీనికి మనం ఈ హ్యాండ్స్కి లోతు అనేది తీసేసుకోవాలి.
మనం ఆల్రెడీ దీనికి మార్కింగ్ చేసాం కదా 1/2 ఇంచ్కి. సో ఆ 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మనం ఈ హ్యాండ్స్ మనకి కుట్టు ఎక్కడి నుంచి వేసుకుంటామో అక్కడి నుంచి ఈ విధంగా మనం మెల్లిగా ఈ చేతుల యొక్క లోతు తీసేసుకొని ఇక్కడ మనం ఈ కింద మనకి బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ యొక్క షోల్డర్ దగ్గర, అలాగే జాయింట్ దగ్గర, అలాగే మనకి ఇక్కడ పైన బ్లౌజ్కి చిన్న షోల్డర్ దగ్గర కట్స్ లాగా పెట్టుకున్నా కదా, ఆ కట్స్ 2 సమానంగా వచ్చేటట్టు పెట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న కుర్చీలు వేసుకోవడం. ఇక్కడ కుర్చీలు వేసుకునేటప్పుడు మెల్లిగా మనకి క్లాత్ అనేది పైన కింద ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా ఈ కుర్చీలు అనేవి వచ్చేటట్టు చూసుకొని నిదానంగా పెట్టుకోండి, తొందరపడకండి. ఇక్కడ మనకి ఒక 3 లేదా 4 కుర్చీలు అనేవి వస్తాయి. ఆ తర్వాత మనకి ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఈ చివరి దాకా సరిపోతుందా లేదా ఒకసారి చూసుకొని కుర్చీలు అనేవి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కనుక ఇంకొక కుర్చీ అనేది వేసుకోవాలి. వేసుకునేటప్పుడే చూసుకోవాలి వేసుకుంటూ. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇందాక మనకి ఈ కుర్చీలు అనేవి పైన వైపు నుంచి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా రివర్స్లో తిప్పేసి ఇటువైపు నుంచి ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ యొక్క కుర్చీలు అనేవి కింద వైపు నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం దీనిని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది తిప్పి పెట్టాం కాబట్టి హ్యాండ్స్ అనేవి కింది వైపుకి వెళ్ళిపోయాయి. ఇక్కడ మనకి ఈ కుర్చీలు అనేవి ఎటువైపు నుంచి వేసుకున్నా కూడా మనకి నీట్గా వచ్చేస్తాయి కుర్చీలు అయితే. ఇది ఇంకా కొంచెం పొడవు ఉంది హ్యాండ్స్, అందుకే నేను ఇంకా కొంచెం ఒక 2 కుర్చీలను అయితే వేసేసుకొని పైనకించి ఈ విధంగా ఈ క్లాత్ని ఈ పైన మనకి జాకెట్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా మనం ఈ క్లాత్ అనేది చివరి దాకా 2 కూడా మనకి సమానంగా వచ్చేంత వరకు ఈ విధంగా మనం చిన్నగా కుర్చీలను వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ అనేది. ఆ తర్వాత ఇది మనకి హ్యాండ్స్ అయితే ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ నీట్గా వచ్చేసాయి చూడండి. ఈ విధంగా ఉంటుంది మనకి హ్యాండ్స్ అనేది. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్కి సైడ్కి ఈ విధంగా మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం 2 సమానంగా వచ్చాయి లేదా. 2 సమానంగా వచ్చాయి. దీనికి సైడ్కి కొంచెం ఈ విధంగా నేను కట్ చేయలేదు, అది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది 2 సమానంగా. ఇక్కడ మనకి కొంచెం లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ పడుతుంది, అదైతే నేను జాయింట్ చేసుకుంటాను తర్వాత. ఇప్పుడైతే మనం దీనిపైనకించి ఇంకొక డబల్ కుట్టును అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి హ్యాండ్స్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇలా డబల్ కుట్టు వేసుకుంటున్నాను. ఒకవేళ మనకి హ్యాండ్స్లో కొంచెం కుట్టేటప్పుడు అటు ఇటుగా మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కుట్టేసినా కూడా ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రావడం అనేది జరుగుతుంది. సో చూసి కుట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కుట్టండి. ఇప్పుడైతే నేను చూపించిన విధంగా ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసి కుట్టేశాను. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. మనకి ఇది వచ్చేసి పైన జాకెట్ లాగా అనమాట. ఇప్పుడు ఇది కొంచెం చిన్న సైజ్ కనిపిస్తుంది, కొంచెం పెద్ద సైజ్ దాన్ని తీసుకోవచ్చు. పొడవు వచ్చేసి 9 ఇంచులకి అలాగా 10 ఇంచులకి అలాగా తీసేసుకోవచ్చు. పొడవులో మీరు అంటే చిన్నపిల్లల హైట్ని బట్టి తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, మనకి సైడ్కి ఈ విధంగా ఈ క్లాత్ని అయితే జాయింట్ చేసుకుంటాను. దీనికి నేను ఒకవైపు జాయింట్ చేసేసాను. కింద మనకి ఈ సర్కిల్ కొంచెం క్రాస్గా ఉంది కదా, ఈ క్రాస్గా ఉండకుండా ఇలా మనకి కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసాను. ఇక్కడ మనకి జాయింట్ చేసుకున్నాం కదా క్లాత్, దానిపైనకించి ఇంకొక డబల్ కుట్టు అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇలా నేను ఇది వచ్చేసి మనకి ఒకవైపు ఫ్రంట్ లేదా బ్యాక్ సైడ్ వస్తుంది, ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా వచ్చే విధంగా పెట్టేసుకున్నాను. ఇదైతే మనకి రౌండ్ ఫ్రాక్ వచ్చేలాగా కుట్టుకోవడమే. ఎందుకంటే మనకి ఈ రెండింటిని కూడా మనం జాయింట్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా మనకి ఒకే దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఇది మనకి ఫ్రాక్ అనేది రౌండ్ సర్కిల్ లాగా వచ్చేస్తుంది. మధ్యలోకించి 2 సైడ్స్ మనకి జాయింట్ అనేది రాకుండా ఓన్లీ 1 సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలాగా పెడతామనేసి దీన్ని అయితే కట్ చేయట్లేదు. ఈ చీర క్లాత్ని ఇక్కడి నుంచి ఈ విధంగా నేను పెట్టి చూసుకుంటున్నాను. కింద ఫ్రాక్ అనేది ఒకవైపు మాత్రమే మనకి జాయింట్ వస్తుంది కదా, అందుగురించి నేను ఈ హ్యాండ్స్ యొక్క లూజ్ వచ్చేసి 3 ఇంచులు కదా, 3 ఇంచులకి విధంగా మనం మెజరింగ్ తీసుకొని ఇక్కడ నుంచి నేను కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. సైడ్ జాయింట్ కుట్టు అనమాట. ఇక్కడ మనకి పైన కొంచెం చిన్న జాకెట్ లాగా వచ్చేస్తుంది కదా, దీని కింద మనం ఫ్రాక్ అనేది జాయింట్ చేస్తాము. దీనికైతే ఈ విధంగా నేను సైడ్ కుట్టు అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇటు సైడు ఈ సైడ్ జాయింట్ అనేది రాదనమాట కింద ఫ్రాక్కి. సో అందు గురించి నేను ముందుగానే దీనికి ఇదే విధంగా వేసి పెట్టేసుకుంటున్నాను, మనకి ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా వచ్చేలాగా.
నెక్స్ట్ మనకి ఇది లైనింగ్ క్లాత్ని పక్కన పెట్టేసి ఇక్కడ మనకి క్లాత్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి అంతా కూడా మనకి ముందు వైపు అలాగే వెనకాల వైపు కలిపేసి 18 ఇంచెస్ కదా, 18లో మనకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 19 ఇంచులకి ఆ విధంగా మనకి ఎక్కడి నుంచి అయితే అది వస్తుందో మనకి ఇది మధ్యలోకి వచ్చేసి అటొక 5 ఇంచులు అటొక 5 ఇంచులు 10 ఇంచులు అలాగే మధ్యలో వచ్చేసి మనకి 9 ఇంచులు గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మధ్యలో వచ్చిన ఈ గ్యాప్లో మనం చిన్న చిన్న కుర్చీలు అనేవి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకవైపు మాత్రమే ఈ విధంగా నేను చిన్న చిన్న కుర్చీలు అనేవి వేసుకున్నాను. ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా పైన వైపుకి వేసేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఈ విధంగానే నేను ఉల్టా సైడ్ నుంచి వేసేసుకుంటున్నాను. ఎందుకంటే రెండు క్లాత్లు రెండు సమానంగా మధ్యలోకి ఎక్కడైతే వస్తుందో అదే విధంగా పట్టేసుకొని దీన్ని అయితే నేను చిన్న చిన్న కుర్చీలు అయితే వేసేసుకుంటున్నాను. దీనికి ఇంకా లైనింగ్ క్లాత్ అయితే జాయింట్ చేయలేదు. లైనింగ్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత వేస్తే మనకి ఈ కుర్చీలు అనేవి ఎక్కువ మందంగా వచ్చేసినట్టుగా అనిపిస్తుంది పట్టీలాగా. సో అందు గురించి నేను ముందు భాగానికి వెనకాల భాగానికి రెండింటికి కూడా సపరేట్గా ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు వచ్చే విధంగా పెట్టేసుకున్నాను. ఒకవేళ మనకి ఈ ఫ్రాక్ ఇది ఇంకొంచెం వెడల్పుగా కావాలనుకుంటే సర్కిల్ అది శారీ అనేది ఇంకొంచెం వెడల్పు ఉంటే మనకి ఫ్రాక్ అంతా కూడా రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ క్లాత్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మనకి ఆ చివరి నుంచి ఈ చివరికి కరెక్ట్గా సరిపోతుంది. 18 ఇంచులు ఉండే 19 ఇంచులు 1 ఇంచు మనం ఖర్చు కోసం యాడ్ చేసాం కదా. సో మొత్తం కలిపి 19 ఇంచులకి ఈ విధంగా మనం దీన్ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఈ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసింది లోపల వైపుకి ఉండాలి ఫోల్డింగ్. అలాగే దీని కింద అంచుని మనం లోపల వైపుకి కొంచెం ఇలాగా ఫోల్డింగ్ చేసేసాము. ఆ ఫోల్డింగ్ చేసింది ఎవరికైనా వస్తుంది, ఈజీనే, దాన్ని అయితే చూపించలేదు ఫోల్డింగ్ అనేది. ఇప్పుడైతే మనం ఈ చివరి నుంచి డైరెక్ట్గా ఈ విధంగా నేను జాయింట్ అయితే చేసేసుకున్నాను. లోపలికి కొంచెం ఒక పావించంత కట్టు ఉండే విధంగా ఇక్కడ చూడండి కుర్చీలు అయితే ఈ విధంగా వస్తాయి. ఒకవేళ మనకి కుర్చీలు అనేవి ఒకవైపు కావాలనుకుంటే ఈ క్లాత్ని సమానంగా చేసేసి మనకి ముందు వైపు వచ్చే విధంగానే పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి వెనకాల భాగానికి మనకి 19 ఇంచులకి అలా పెట్టేసుకొని వెడల్పు నడుముకి పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా నేను కింద పార్ట్ని అలాగే మనకి కింద మనకి ఫ్రాక్ అలాగే పైన చిన్న జాకెట్ లాగా ఉంటుంది కదా, ఆ రెండింటిని ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇందులో షేప్ బెల్ట్లు కానీ లేకపోతే ఇది ఉక్సులు పట్టి కానీ లేకపోతే ఇంకా వేరే ఏదన్నా కావచ్చు, అవన్నీ జాయింట్స్ అనేవి ఎక్కువ రావన్నమాట. ఇవి చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మనకి ఒక సైడ్ మనకి ఇది ముందు పైన జాకెట్కి మనం ఇది జాయింట్ కుట్టు వేసాం కదా, అది లోపలికి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసి దీన్ని ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక కుట్టే వేసాం కదా, దీనిపైనకించి ఇంకొక డబల్ కుట్టు వేసేసుకుంటే మనకి ఇదంతా కూడా కొంచెం రెడీ అయిపోతుంది జాయింట్ వరకు. నెక్స్ట్ మనకి దీనికి లూజ్ కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో చూసేసుకొని దానికి సైడ్ జాయింట్ అనేది వేసుకుంటే మనకి ఈ డ్రెస్ అంతా కూడా నీట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ దగ్గర నుంచి చివరికి ఈ విధంగా ఫస్ట్ ఒకసారి చూసుకోవాలన్నమాట. రెండు కూడా కరెక్ట్గా సమానంగా వచ్చేయాలి, లేదా ఆ చివరి నుంచి చివరికి సమానంగా వచ్చిన తర్వాత ఈ విధంగా నేను ఈ హ్యాండ్స్ లూజ్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఈ విధంగా కొంచెం ముందే కుట్టు వేసి చూస్తానన్నమాట సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం కొంచెం ఈ విధంగా లోపల నుంచి మనం ఈ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఎక్కడ కూడా లూజ్ అనేది లేకుండా ఫిట్టింగ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనకి చిన్న మనకి శారీస్లో కొంచెం ఎక్కువ క్లాత్స్ వస్తాయి కదా, వాటిని ఈ విధంగా తీసేసారంటే చిన్నపిల్లలకి చిన్న ఫ్రాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనకి ఇవి డైలీ వేర్కి అయితే యూజ్ అవుతాయి. నార్మల్గా ఎప్పుడైనా బయటికి అలా వెళ్ళినప్పుడైనా వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది ఫుల్ సర్కిల్ రాలేదు, జస్ట్ మనకి కొంచెం చిన్న సర్కిల్ వచ్చింది అంతే. చూసారు కదా, ఈ విధంగా నేను జాయింట్ చేసి కుట్టు అయితే వేసుకున్నాను. దీనిపైనకించి ఇంకొక డబల్ కుట్టు వేసుకుంటే మనకి ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ కూడా మనకి ఎటువైపు కొంచెమన్నా లూజ్ అనిపిస్తే కనుక మనం 2 సైడ్స్ కూడా దీన్ని కుట్టు వేసేసుకుంటే మనకి ఫ్రాక్ అంతా కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి బుట్ట హ్యాండ్స్ అయితే చాలా నీట్గా వచ్చాయి.
ఫ్రాక్ అయితే ఈ విధంగా చూడండి ఎంత ఎడల్పులో వచ్చిందండి ఫ్రాకు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తూ ఇంకా నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను.